చూస్తున్నాం. ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ లీకేజ్, సీజేపీ నిరసన, రైతులపై లాఠీచార్జ్ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేతలు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే కాంగ్రెస్ ఎంపీలు చేతులకు సంకెళ్లు వేసుకుని మరీ ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. गैप दे दीजिए ना अपने राजेश भाई पीछे। ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ లీకేజ్, సీజేపీ నిరసన, రైతులపై లాఠీచార్జ్ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేతలు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే కాంగ్రెస్ ఎంపీలు చేతులకు సంకెళ్లు వేసుకుని ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిన్న ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతా ఉంది. ఎందుకంటే నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం, కేంద్రము ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానికి ప్రధాన కారకులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కొద్ది రోజులుగా కూడా సీజేపీ ఆధ్వర్యంలో ఒక వైపు నిరసన కొనసాగుతుంది. సో నిన్న ఎందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున యువత ఆందోళన దిగింది, సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన దిగిందంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్ సమావేశాల్లో మరింత ఒత్తిడి ఒక ప్రతిపక్షాల నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక విధమైనటువంటి విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పేసి ఇటు సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత ఆందోళన తెలిపింది. సో అది కాస్త తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే పార్లమెంటు వైపు యువత ఒకవైపుగా కొత్తగా ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో కొంత పోలీసులు, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా ముందస్తు భద్రతకు సంబంధించిన సమీక్ష నేపథ్యంలో వారందరినీ కట్టడి చేసే ప్రయత్నం లాఠీచార్జ్ చేశారు. దీంట్లో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు, మరి కొందరిని అరెస్ట్ చేసి తరలించారు, పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒకవైపు పార్లమెంటు ఉభయ సభల్లో, లోక్సభ అదేవిధంగా రాజ్యసభ ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున కూడా నిన్న జరిగిన పరిణామాలపై కేంద్రం ఒక ప్రకటన చేయాల్సిందే కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి సాయంత్రం ఒక్కసారిగా పాదయాత్ర ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గంలో ఉన్నటువంటి ప్రధాని నివాసం వద్ద పాదయాత్రకు వెళ్తూ అక్కడే కూర్చొని బైఠాయించి చేతులకు తాళ్లు కట్టుకొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలంతా కూడా దీనికి ఇతరత్ర ఇండియా కూటమికి సంబంధించిన పలువురు ఎంపీలు కూడా పాల్గొనడం తెలుస్తాను. సుప్రియా సూలే. సో మొత్తం ఈ ఎంపీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఐఏఎస్ అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతరత్ర ఎంపీలు అంతా కూడా అక్కడ ఒక్కసారిగా బైఠాయించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి నివాసం ముందు ఇతర ప్రతిపక్ష ఎంపీలంతా కూడా ఒక్కసారిగా ధర్నా ఇవ్వడం అంతా కూడా పోలీసులు కూడా ఒకసారి భద్రతా బలగాలు పోలీసులు అంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి. ఎందుకంటే ఒకవైపు భద్రతకు సంబంధించి పర్యవేక్షణ నేపథ్యంలో ప్రధాని మోడీ లాంటి హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి ప్రధానికి సంబంధించి నివాసం సమీపంలో ఇటు ధర్నా దిగడంపై కూడా కొంత తీవ్ర ఆందోళన, భద్రతా పరంగా కూడా పోలీసులు భద్రతా బలగాలు ఫెయిల్ అయ్యారా, ఒక రకంగా విఫలమయ్యారని చెప్పేసి కూడా ఒక ప్రశ్నలు ఏవైతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు, మరోవైపు వెంటనే ప్రధాని మోడీ, అమిత్ షా, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా రాజీనామా చేయాలి నిన్న జరిగిన పరిణామాలకు. ఎందుకంటే యువత పైన, దేశానికి వెన్నుముకగా నిలిచే యువతపై నిన్న వాళ్ళు లేవనెత్తిన అంశాల పట్ల సమాధానం చెప్పలేక వారిని కఠినంగా వారిపై పోలీసులతో దాడి చేస్తారా, లాఠీచార్జ్ చేపిస్తారా, వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఇటు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా దిగుతున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు వీరికి మద్దతుగా కూడా ఎంపీలతో పాటు ఇతరత్ర లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా సీజేపీ పార్టీ కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో పరిస్థితులు మరింత చేయి దాటిపోయే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. పోలీసులు కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ధర్నా కొనసాగుతున్న నేపథ్యంలో వాటి అరెస్ట్ అదుపులోకి తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. సో రకంగా చెప్పాలంటే
మొత్తం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున కేంద్రానికి కూడా ఒక సమస్యగా మారింది. సిజిపి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన, దానికి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మొత్తం ఇప్పుడున్నటువంటి రాజకీయాలను ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఆ రాజకీయాలను కొంత మలుపు తిప్పే కదా యువతలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి యువత మొత్తం కూడా ఆందోళన దిగడం కూడా దీనికి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు దీని వెనుక ఉన్నప్పటికీ అదే సందర్భంలో కేంద్రం కూడా వాళ్ళు చేస్తున్న నిరసనను గురించి సరైన ఒక రకంగా వాళ్ళకి పిలుచుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా కొంత ఏదైతే ఇట్లాంటి మాటలు వినపడుతున్నా అదే సందర్భంలో ఉదయం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఒక బృందం కూడా ఇటు ఎవరైతే గాయపడ్డారో పోలీస్ స్టేషన్ ఉన్నారో అందరినీ యువతతో మాట్లాడి మొత్తం వాళ్ళ ఆందోళనకు సంబంధించి ఏదైతే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ ఆందోళనకు సంబంధించి వారి యొక్క ఏవైతే డిమాండ్ ఉన్నాయో వారిని ఓపికగా వినే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇతరత్ర ప్రతిపక్షాలంతా కూడా దీన్ని రాజకీయంగా కూడా లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు. సో అల్టిమేట్ గా చూడాలి, ఒకవైపు ఆందోళనలు, మరోవైపు కేంద్రం తరఫున ఒక ప్రతినిధి బృందాలు వాళ్ళతో సిజిపి కార్యకర్తలతో ఏదైతే మాటామంతి కొనసాగుతుంది. సో మొత్తం ఈ చూస్తా ఉంటే ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా ఒకవైపు కేంద్రానికి, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు దీన్ని చాలా రాజకీయంగా ఎవరికి వారుగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీంతో పాటుగా కేవలం ఢిల్లీకే కాకుండా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో తమ అధికారంలో ఉన్న పార్టీతో పాటు ఇతరత్ర రాష్ట్రాల్లో కూడా ఈ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంత మీటింగ్ అక్కడే. అంటే రాధాకృష్ణ, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? ప్రధాని నివాసం వద్ద భద్రతను ఎంత మేర పెంచారు? అలాగే కాంగ్రెస్ నేతల ఆందోళన ఇంకా కొనసాగుతుందా? పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా వారిని? ప్రస్తుతానికైతే ఆ ధర్నా కొనసాగుతోంది. పోలీసులు రంగంలో దిగి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, నిన్న లాఠీ చార్జ్ నేపథ్యంలో కూడా కొంత యువతకు పెద్ద ఎత్తున అంటే తెలిసి తెలియని కొంతమంది అమాయకులైనటువంటి వారిపై కూడా లాఠీ చార్జ్ చేసినట్టుగా కూడా కొంత విమర్శలు వస్తాను. ఎందుకంటే ఒక మహిళ తన ఇద్దరు కూతులతోని కూతురుతో పోతుంటే అక్కడ ఉన్నటువంటి ఆందోళనలో పక్కగా ఉన్నందుకు వాళ్ళపై కూడా ఆ పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా కూడా కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. సో ఇవంతా కూడా తీవ్ర విమర్శలకు సాగిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మొత్తంగా కూడా ఒక వైపు అయితే ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎవరికి వారు కూడా తమ పంచం నెగ్గించుకునే పనిలో ఉన్నారు. సిజిపి పార్టీకి సంబంధించిన యువత ఆ కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు దీనిపై ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇటు పార్లమెంట్ కి సంబంధించి కేంద్రము, అదేవిధంగా ఇదంతా కూడా కొంత తెర వెనుక ఇది ప్రేరేపితంగా జరుగుతున్న ఆందోళన. ఇది ఖచ్చితంగా దేశానికి, అదేవిధంగా ఇది మొత్తంగా ఢిల్లీకి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఇది మంచిది కాదు. వెంటనే ఏంటంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే, హింసలు చేపడితే అది మొత్తానికి దేశానికే మంచిది కాదు. సో అన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఓపికగా ఉండాలని చెప్పేసి ఇటు కేంద్రం చెప్తా ఉంది. సో అల్టిమేట్ గా చూడండి, ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. నిన్న నుంచి కూడా ఇప్పటికి కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నా, లేకపోతే సంప్రదింపుల ద్వారా ఈ ఎంటైర్ సిజిపి పార్టీకి సంబంధించిన ఆందోళన కావచ్చు, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేకపోలేదని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. అంటే ప్రధాని మోడీ నివాసం ముందు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే కాంగ్రెస్ ఈ నిరసన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? అలాగే నీట్ లీకేజ్, రైతులపై లాఠీ చార్జీ, సిజేపీ అంశాలపై కాంగ్రెస్ ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తోంది? ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశంలో ఇప్పుడు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నీట్ పరీక్ష పత్ర లీకం అనేది ఒక ఆయుధంగా, రాజకీయంగా ఒక అనుకూలంగా అంశంగా మారింది. సో ఒకవైపు ఇదే తరుణంలో మరోవైపు సిజిపి పార్టీ కూడా ఆందోళన చేస్తుండడంతో ఈ నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్, ఎందుకంటే ఒకవైపు పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరుగుతూ పదుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. సో ఈ గాయాలైన నేపథ్యంలో దీన్ని మొత్తంగా కూడా అమాయకులైనటువంటి విద్యార్థులు ఒకవైపు కేంద్ర వైఫల్యం కారణంగానే నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది. సో పరీక్ష పత్రం లీక్ అయింది. సో దానికి బాధ్యత వహించాలని చెప్పేసి ఒకవైపు యువత కావచ్చు, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉంటే, వాళ్ళు చేస్తున్న డిమాండ్ పట్టించుకోకపోగా వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తారా, అందులో అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు కూడా దాన్ని పెద్ద ఎత్తున ఒక అంశాన్నిగా మలుచుకుంటున్నాయి. సో దీని అంతా కారణం కూడా రాజకీయంగా మారడంతో ఇప్పుడు ఈ పరిస్థితులు అంతా కూడా చాలా తీవ్రంగా మారుతా ఉన్నాయి. సో ఒకవైపు కేంద్రం కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ విషయంతో పాటు మొత్తం ఎంటైర్ ఈ వ్యవహారంలో కూడా ఇప్పటికే కొంత తీవ్రంగా విచారణ జరుగుతా ఉంది. సో ఎవరైతే నిజంగా ఈ ప్రశ్న పత్రం లీక్ అయిన వారు అరెస్ట్ చేశాము, అయినప్పటికీ ఇది రాజకీయంగా కూడా కొంత మారడంతో సో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఈ లాఠీ చార్జ్ అంశం మాత్రం ఇప్పుడు ఒక రకంగా రాజకీయంగా మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయత
తీవ్ర దుమారం చేస్తోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఆ లాఠీ చార్జ్ పైనే లాఠీ చార్జ్ ను ఎందుకు చేశారు, విద్యార్థులు తీవ్రంగా గాయపడతారు కాబట్టి దానికి తక్షణమే మోడీ, అమిత్ షా సమాధానం చెప్పాలి, రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ తోనే ప్రధాని ఇంటి ముందు కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడుతోంది. బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పెద్దలు ఎవరైనా కాంగ్రెస్ ఆరోపణలకు సంబంధించి ఏమైనా స్పందించారా? ఇప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదంతా కూడా రాజకీయ కోణంలో చేస్తా ఉంది, ఒకవైపు విద్యార్థులను రెచ్చగొడతా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఒకవైపు జేపీ నడ్డా ఇతరత్ర బీజేపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఎవరైతే గాయపడ్డారో లాఠీ చార్జ్ లో అదేవిధంగా ఆందోళన చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం సామరస్యంగా విని వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంది. సో వాటితో ఒక చర్చలు జరుపుతున్నాము. ఒకవైపు కేంద్రం కొంత ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళతో చర్చలు జరుపుతున్న క్రమంలో మరోవైపు ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ కావాల్సుకొని దీన్ని ఒక రాజకీయంగా చేసి మొత్తంగా కూడా దీన్ని ఒక పొలిటికల్ గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు సమస్యను పక్కన పెట్టి రాజకీయంగా ఇట్లా ఆందోళన ద్వారా పరిస్థితులు చేయి దాటిపోయేలా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ పైన ఇటు బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సో మొత్తంగా కూడా ఇది రాజకీయ ప్రేరేపితంగా ఆ తెర వెనుక ఉండి చేపిస్తున్నారు అని చెప్పేసి బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీపై ఆరోపిస్తోంది. మరోవైపు ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థుల సమస్యని, యువతను దృష్టిలో పెట్టుకుని వారి డిమాండ్ ఎక్క చేయకుండా వారిపై తిరిగి ప్రశ్నించినందుకు వారిపై దాడి చేస్తారా? ప్రజాస్వామ్యంలో దేశంలో ప్రశ్నించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలాంటి తరుణంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే నీట్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీక్ చేశారో వాళ్ళకి శిక్షించాలి, అదేవిధంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే వారిపై పోలీసులతో ఇటు భద్రతా బలగాలతో లాఠీచార్జ్ చేపిస్తారా అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. సో మొత్తంగా మాత్రం ఈ ఇష్యూ మాత్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లో మున్ముందు కూడా మరింత రాజకీయంగా కొంత హాట్ గా కొనసాగే అవకాశం కనబడుతోంది. మరోవైపు యువత కూడా పెద్ద ఎత్తున సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఆందోళనకు నిరసనకు చేసే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ఈ అంశంపై పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ ఆందోళన కొనసాగించే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా నిన్న నుంచి కూడా పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన నిన్న ఉదయం నుంచి స్టార్ట్ అయిన పార్లమెంట్ సమావేశాల నుంచే ఒకవైపు ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా నీట్ పరీక్ష పత్రం పైన మొదటగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మొత్తంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఒకటి నీట్ అదేవిధంగా ఎస్ఐఆర్ సంబంధించినటువంటి దానిపైన వీటిపై ఒకవైపు రామాలయానికి సంబంధించి అయోధ్య రామాలయానికి సంబంధించి ఈ 3 అంశాలను టార్గెట్ గా చేసుకుని కేంద్రాన్ని డిఫెన్స్ లో పడేసేలా రాజకీయంగా దీన్ని మొత్తంగా కూడా బీజేపీ డిఫెన్స్ లో పడేసేలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అందులో నిన్న ఫస్ట్ ఇప్పుడు ఈ యొక్క నీటి పరీక్ష పత్రం సంబంధించినటువంటి సిజేపీ పార్టీ ఏదైతే ఆందోళన చేస్తుందో, నిరసన చేస్తుందో దాన్ని మొత్తంగా కూడా రాజకీయంగా ఇప్పుడు బీజేపీ మరింత ఒత్తిడి పెంచి ఏదో రకంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పిస్తారా అంటే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ ను పిలిపించుకొని మాట్లాడడం కూడా కొంత తీవ్ర చర్చకు దారితీసింది. సో రకంగా కేంద్రంపై కొంత ఒత్తిడి పెంచేగా వ్యూహాత్మకంగానే ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి అనేది కూడా ఒక వాదన వినపడుతుంది. సో మొత్తంగా ఈ పార్లమెంట్ సమావేశాలు మాత్రం చాలా తీవ్ర ఉత్కంఠగా అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళనలు నిరసనలు కొనసాగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ 3 అంశాలు అవుతున్నాయి. ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని ఒకవైపు కేంద్రంపై ఉభయ సభల్లోనే అనేక అంశాల పట్ల ఈ అంశాల పట్ల ఒత్తిడి పెంచే విధంగా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతోంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ. तमाम जो सांसदों के साथ एक ही मांग की धर्मेंद्र प्रधान और जवाबदेही क्या हो। Why is this so? We asked for leader of opposition went to the speaker's house, president's office. We asked for a debate on this subject. चलो आगे बढ़ो यार, आगे बढ़ो। बढ़ रहे हैं भाई, बढ़ रहे हैं। पुलिस लगातार समझाने का प्रयास कर रही है।
ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ లీకేజ్, సీజేపీ నిరసన, రైతులపై లాఠీచార్జి నేపథ్యంలో ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేతలు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు చేతులకు సంకెళ్లు వేసుకుని ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ లీకేజ్, సీజేపీ నిరసన, రైతులపై లాఠీచార్జి నేపథ్యంలో ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేతలు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు చేతులకు సంకెళ్లు వేసుకుని ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. और कहीं सुनाएंगे बात, पार्लियामेंट में भी सुनने को तैयार नहीं है, वहां क्या सुन रहे हैं? चलो पीछे चलो भैया, आगे चलो, आगे बढ़ो, देखना चलो आगे बढ़ो यार, आगे बढ़ो, बढ़ रहे हैं भाई, बढ़ रहे हैं, तेजी से बढ़ रहे हैं सर, तुम बीच में भाई। प्रधानमंत्री आवास का घेराव विपक्ष के नेता ही कर रहे हैं, किस तरीके से, क्या वजह? हमारी मांग सीधी मांग है, सरल सी मांग है
हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृहमंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया हुआ है, उस पर एक बयान दे। और हमारे शिक्षा मंत्री धर्मेंद्र प्रधान की इस्तीफे की मांग हम करीब 45 दिन से कर रहे हैं। सर, कई सालों के पिछले लोकतंत्र में अभी रुक जाइए। ప్రధాని మోడీ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితరులు కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు కట్టేసుకుని వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేతలను పోలీసులు కోరుతున్నారు. సీజేపీ ర్యాలీ వేళ భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారని ఎంపీ కె సురేష్ ఆరోపించారు. నిన్న ఢిల్లీ పోలీసులు మా విద్యార్థులపై దారుణంగా వ్యవహరించినందుకు నిరసన తెలిపేందుకు ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, కేంద్ర హోంమంత్రి కూడా ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. దాదాపు అరగంటకు పైగా ధర్నా చేపట్టారు. चलो पीछे चलो भैया, आगे चलो, आगे बढ़ो। ये देख लीजिए, ये सरकार कितनी तानाशाही है। इस देश में न्याय रहे मांग रहे लोगों को को तो चाहेंगे कि धरना खत्म हो, लेकिन धरना लगातार जारी है और जारी रहेगा भी, है ना, जब तक कोई सरकार की तरफ से कोई आश्वासन नहीं मिलता। क्या नौबत आ गई ऐसी?
तो पीएम आवास है मैडम। आप लोग प्रोटेस्ट कर रहे हैं, पुलिस यहाँ पे लगी हुई है, एक मिनट क्या कहेंगे आप? यही कहेंगे कि कोई चारा बचन संसद में आप बोलते नहीं, बहस करा नहीं रहे तो क्या करें? सड़क पे बैठना पड़ रहा है, सड़क पे आना पड़ रहा है। छात्रों हुआ पूरा देश में पहले 900 लोग तो बॉम्बे में गिरफ्तार किए छात्र। यहाँ जिस तरह से पीटा सर, आप लोगों की क्या मांग है सर? क्या मांग है? पहली मांग आपको पता ही है कि शिक्षा सर, आप क्या कहेंगे? आप लोग संसद में आपकी आवाज सभी लोग उठाते हैं। आज पहली बार हम देख रहे हैं प्रधानमंत्री आवास का घेराव विपक्ष के नेता ही कर रहे हैं। किस तरीके से क्या वजह? हमारी मांग सीधी मांग है, सरल सी मांग है। हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृहमंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं। ప్రధాని మోడీ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టారు. कल जिस तरह से ऑर्गेनिक एक मूवमेंट चला था, एक प्रोटेस्ट हुआ था, जिस तरह से देश भर से छात्र दिल्ली पहुंचे थे, उनके साथ जो व्यवहार किया गया, जिनको लाठी बरसाए गए, वाटर कैन, टीयर गैसेस यूज किया गया, घायल में हॉस्पिटलाइज्ड है, इसके बारे में बात करने के लिए हम हमारे दोनों नेता राहुल गांधी जी और मल्लिकार्जुन खड़गे साहब राज्यसभा लोकसभा में खड़े रहे बात करने के लिए। बात करने नहीं दिया गया, किसी भी एमपी को बात करने नहीं दिया गया, उनके माइक स्विच ऑफ कर देते हैं। तो हम क्या करें? प्रधानमंत्री पार्लियामेंट आते नहीं है, वो सुनते नहीं है, तो ये सुनवाई होना पड़ेगा। जो हेड ऑफ द गवर्नमेंट कौन है? प्रधानमंत्री। तो इसीलिए विपक्ष के रिपीट मत करो। आपकी फेलियर थी, नीट एग्जाम का पेपर लीक होना आपकी कमजोरी और नालायकपन थी, और आप बच्चों को शिक्षित खड़ा करने के बारे में सुरक्षित नहीं रखे, लड़कियों को मारे, पीटे। के नेता यहाँ जमा होंगे, आप क्या स्ट्रैटेजी है, क्या डिमांड? चलो यार, तुम काम करो, ये काम ना करने को बताया। तुम काम करो। वारंटी, वाह 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 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు కట్టేసుకుని వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులు కోరుతున్నారు. సీజేపీ ర్యాలీ వేళ భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది. चलो पीछे चलो, आगे चलो, आगे बढ़ो, देखना चलो आगे बढ़ो यार, आगे बढ़ो, बढ़ रहे हैं भाई, बढ़ रहे हैं, तेजी से बढ़ रहे हैं सर। ऊपर तुम दीजिए भाई, बढ़ते भाई, तुम भाई पीछे भाई, साइड आउट करो, भागो। गैप दे दीजिए ना अपने। राजेश भाई पीछे।